పెద్దపల్లి జిల్లాలో శిశు విక్రయాలు జరిగినట్లు స్థానిక ప్రచారం జరగడంతో శిశు విక్రయాల ఘటనపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం పెద్దరాతుపల్లి గ్రామంలోని చెంచు కుటుంబాలకు చెందిన 4 గర్భిణులు పెద్దపల్లి మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో ఇటీవల ప్రసవించగా వీరిలో 4 మహిళలు ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయిన తర్వాత శిశువుల్ని అక్కడే ఒప్పందం కుదుర్చుకున్న వారికి శిశువుల్ని అప్పగించి స్వగ్రామానికి వెళ్లినట్లు సమాచారం. ఈ విషయంపై సమాచారం అందుకున్న జిల్లా వైద్యాధికారి ప్రమోద్ కుమార్, జిల్లా బాలల హక్కుల సంరక్షణ అధికారి కనకరాజు తన సిబ్బందితో పెద్దరాజుపల్లి, కూనారం, శ్రీరాంపూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో విచారణ చేపట్టారు. మీ డబ్బులు ఏమన్నా ఉన్నది ఏం కదా ఈ పాప ఎప్పుడు ఉంటుంది? ఏ నెలలో ఉంటుంది? ఏ నెల ఏంటో ఎంత వయసు ఇప్పుడు? 2 నెలల 3 నెలల ఎన్ని నెలలు అంటారు సార్? 3 నెలలు. ఎక్కడ పుట్టింది? మీ ఇంటి దగ్గర. మీ పెద్దపల్లి జిల్లాలో శిశువుల విక్రయం అనే కథనాన్ని ఆధారంగా చేసుకుని గౌరవ జిల్లా సంక్షేమ అధికారి గారి ఆదేశాల మేరకు దాని విచారణ నిమిత్తం ఇక్కడికి రావడం జరిగింది. మొత్తం 4 పిల్లలని వార్తా కథనంలో ప్రచురించడం జరిగింది. కానీ మనకి ఇక్కడ 2 పిల్లలే గుర్తించడం జరిగింది. మిగతా వారిని విచారణ చేసి వారికి కనుక్కోవడం జరుగుతుంది. ప్రస్తుతం ఈ 2 పిల్లల్ని సిడబ్ల్యూసి ముందు ప్రవేశపెట్టి తదనంతరం వారి ఉత్తర్వుల మేరకు పిల్లల్ని రూమ్లో పెట్టడమా లేకపోతే తల్లిదండ్రులకు పెట్టడం అనేది జరుగుతుంది.